ఈరోజు సోరంపల్లి గ్రామంలో 2 ఏళ్ల మా ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం నమ్మకం కార్యక్రమాన్ని అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నాం అనేది డోర్ టు డోర్ తిరగడానికి జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు, అలాగే స్థానిక జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, ఈ గ్రామ నాయకులందరూ పార్టిసిపేట్ చేయడం, ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా 2,16,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇప్పుడు కేటాయించి ఒక 55 లక్షలు 73 లక్షలు సీసీ డ్రైన్లకు ఇచ్చాం. అలాగే పంచాయతీ నుంచి కూడా 35 లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఏ గ్రామం వచ్చినా ఏదో పని చేయకుండా నేను వెళ్ళాం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా, నేను ఏ గ్రామం అయినా సుపరిపాలన తొలగడుకు తిరిగినా, ఏదన్నా ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ ఊరు వచ్చినా మండలం నిధుల నుంచి పంచాయతీ నుంచి కలిపైనా అప్పటికప్పుడే రోడ్లు చిన్న 20 మీటర్లు 50 మీటర్లు 70 మీటర్లు ఉన్నా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, కచ్చా డ్రైన్లు 84 పంచాయతీలో కొట్టమన్నా డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గంలో 9,600 అర్జీలు పరిష్కారం చేశారంటే గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేయబట్టే ఇది సాధ్యమైంది. అలాగే గన్నవరం ఎంఆర్ఓ అయితే 60 ఎకరాలని వెనక్కి తీసుకున్నాం. ప్రభుత్వం అవసరం అన్ని ఎకరాలతో అయితే బాబులపాడు ఎంఆర్ఓ దాదాపు 39 ఎకరాలు తీసుకున్నాడు. అలాగే గన్నవరంలో 40-50 ఏళ్ల నుంచి ఆక్రమణకు గురైన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 400 పైబడి. బాబులపాడులో వేస్తున్నాం. కొత్తపల్లి గ్రామం ఒక్క గ్రామంలో 200 పట్టాలు రెడీ చేపిస్తున్నాం. అలాగే ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకి ఎలా పనిచేస్తామని జవాబుదారీగా ఉంటున్న లక్ష్యంలో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేసింది, సంక్షేమం ఏం చేసింది, పేపర్తో పాటు కాంపర్తో పాటు ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేనేం చేశానని ఇవ్వడం జరిగింది. అలాగే సోరంపల్లి గ్రామానికి ప్రపోజల్ గా ఇంకో 55 లక్షలు కూడా కేటాయించారు. రాబోయే కాలంలో సోరంపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో డెఫినెట్ గా 617 ఓట్ల మెజారిటీ, గతంలో తెలుగుదేశం పార్టీకి 617 వచ్చినట్టు 617 మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామస్తులు స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఉంటే ఈ గ్రామంలో పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నేను చాలా గ్రామాలు తిరిగా, ఈ 11వ గ్రామం డోర్ టు డోర్ 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం తీసుకున్నాను. ఏ గ్రామం వెళ్ళినా అరాకొరా సమస్యలు చెప్పిన పరిస్థితి. మాకు పెన్షన్ రావట్లేదు బాబు, విడో పెన్షన్ రావట్లేదు, ఇళ్ల స్థలాల సమస్యలు అని చెప్పిన పరిస్థితి. కానీ ఈ గ్రామంలో అధికారులు మంచి చేస్తే అధికారులను అభినందిస్తా. అలాగే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు, స్పెషల్ ఆఫీసర్కి బాధ్యత లేదు, ఈఓకి అసలు కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ, కనీస ఇంగితగానం లేనప్పుడు మనం ఏం చేయగలిగేది. అధికారులు ఇలా అంటాం నాకు కూడా బాధాకరమే. ఈ నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ అవినీతికి దూరంగా బ్రహ్మాండంగా పనిచేసి 9,600 అర్జీలు పరిష్కరించి రాష్ట్రంలో 2వ స్థానంలోనూ 3వ స్థానంలో మనం అర్జీలు పరిష్కరిస్తే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు నేను నా వైఫల్యంగా భావిస్తున్నాను. ప్రజల సమస్యలను గాలి కుదిరేసి డ్రైనేజీలు బాగు చేయకుండా, కనీసం డ్రైన్లు క్లీన్ చేయకుండా, కచ్చా డ్రైన్ కొట్టకుండా, కానీ అసలు ఒకటంటే ఒకటి కాదు, అన్ని సమస్యలు. ఈ ఎదురుగా మీరు పంచాయతీ రోడ్డు చూస్తే ఆ ప్రజలు రోడ్డు అడిగితే డబ్బులు లేవని చెప్పొచ్చు, కానీ ప్రభుత్వ ఇబ్బందులు ఉంది, అతి త్వరలో మీకు రోడ్డు ఇప్పిస్తానని చెప్పగలను. కానీ శాసనసభ్యుడిగా కనీసం చెత్త కూడా పీకకుండా పాములు తిరుగుతున్నా కూడా ఇల్లు గాలి కుదిరేసిన పరిస్థితి. ఇక్కడ పనిచేసే ప్రతి అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప సోరంపల్లి అభివృద్ధి చెందదు. ఎందుకంటే డైలీ మెయింటెనెన్స్ చేయాల్సిన పనులు, రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను విస్మరించినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ధర్మాన్ని ఆయన విస్మరించినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని దయచేసి ఈ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తా. డెఫినెట్ గా మెమోలు ఇస్తాం. అసలు ఎక్కడ డ్రైన్ క్లీన్ చేయలేదంటే కారణం ఏంటంటే శానిటరీ ఎంప్లాయీస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పంచాయతీలో డబ్బులు లేవా? 1,30,00,000 రూపాయలు డబ్బులు. శానిటరీ వర్కర్లు ఎందుకు రావట్లా? 15 రోజులే వస్తున్నారు, 15 రోజులు రావట్లా. మరి ఎందుకు పిలవలేదంటే వాళ్ళు ఒప్పుకోరండి. అంటే ప్రతిదానికి ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపించే అధికారుల ఆన్సర్ను కూడా నేను తీవ్రంగా పరిగణిస్తాను. వీళ్ళని పనిచేయమంటున్నా తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాసనసభ్యుడిగా నేను జీతం తీసుకున్నా, ఆడి జీతం తీసుకున్నా, పబ్లిక్ ట్యాక్స్ మనీ తీసుకుంటా, పబ్లిక్ సమస్యల్ని గాలి కుదరటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రాబోయే కాలంలో మంచి అధికారులు నియమించి ఏదైతే ఈ వెనకబడుతున్న కారణమైందో, 3 నెలల క్రితం ఈ గ్రామంలో గ్రీవియస్ పెట్టినప్పుడు 350 అప్లికేషన్లు వచ్చింది. ఈ గ్రామంలో నేను వచ్చి పిఎస్సిఎస్ అధ్యక్షుడిని అడిగా, శివాలయమైన ఒక ఆయన శివాలయానికి భూమి ఉంది, ఎక్కడున్నారో 2 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్ ఉంది, అది ఇస్తానంటే నేను పిఎస్సిఎస్ అధ్యక్షుడిని వీరబాబు గారిని కోరా, మీరు పిఎస్సి నుంచి కళ్యాణ మండపం కట్టండి, ఆ 2 ఎకరాల్లో
ఈ గ్రామంలోని ప్రజలకు బీసీ ఎస్సీ ఓసీ సోదరులకి డబ్బులు లేని వాళ్ళకి తక్కువ డబ్బులకి బ్యాంక్ అద్దెకి ఇవ్వగలదు, నున్నలో మేము కడుతున్నాం, మీరు కట్టండి, మీకు స్థలం ఉంది, మీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయండి, అడిగిందే తడువుగా మేము కడతామని పరిస్థితి. నేను సెంట్రల్ బ్యాంక్ సీఈఓ కూడా ఫోన్ చేసి చెప్పా, ఈ ఊళ్ళో కళ్యాణ మండపం కూడా తీసుకొస్తున్నా, ఇన్ని పనులు నేను చేస్తుంటే అధికారులు కనీసం డ్రైనేజ్ క్లీన్ చేయకపోవడం, శానిటరీ ఎంప్లాయీస్ లేరు అని కారణం చెప్పడాన్ని డెఫినెట్ గా మీద యాక్షన్ ఉంటుంది. సోరంపల్లి ప్రజలకు కూడా నేను క్షమాపణ చెబుతున్నాను. అంటే ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకులు కూడా, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కూడా నా దృష్టికి తీసుకొస్తే బాగుండేదని మా వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఎంతమంది ప్రజలు మనకు అవకాశం ఇచ్చి, ప్రజలు మనం నమ్మి, మన కోటేసి, మన తలరాత్రులు మారుస్తాం అనుకుంటే కనీస అవసరాలని క్లీనింగ్లు కూడా చేయకుండా 1,30,00,000 డబ్బులుండి అసలు ప్రజలు చెప్పేది. ఇందాక ఒక ఆయన సోదరుడు ఎవరో చెప్తున్నాడు, ఎస్సీ కాలనీకి ఎందుకు వస్తారు సార్ వాళ్ళు, ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో సోరంపల్లి ఉంటుంది, వీళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు సార్, ఎస్సీ కాలనీకి రారంటున్నారు. సోదరా, నేను వచ్చా, శాసనసభ్యులుగా నేను వచ్చా, ఎన్ని సమస్యల పరిష్కారానికి డెఫినెట్ గా పనిచేస్తానని తెలియజేస్తూ, ఈ అధికారుల అలసత్వాన్ని, గన్నవరం నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేస్తుంటే మరి ఈ సోరంపల్లి అధికారులకు ఏమైందో నాకైతే తెలియదు, కానీ అత్యంత అధ్వానంగా రోడ్లని, డ్రైనేజీలని, క్లీనింగ్ ని అసలు ఏ పని చేయకుండా ఈ రోడ్డు చూస్తే నిజంగా పాములు వస్తాయని ఈ గ్రామంలో నివసించే 4-5 ఇళ్లలో చెప్తుంటే ఏం చెప్పాలి అంటే అది క్లీన్ చేస్తానికి కూడా నోచుకోవాలి. స్పెషల్ ఆఫీసర్ చూడలా, ఈవో చూడలా, అసలు ఎవరు పనిచేయట్లా. సో దీన్ని పరిష్కరించే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నా మీద ఉంది. నా బాధ్యతను నేను గుర్తెరిగా, నా బాధ్యత నాకు ఇప్పుడు ఇంటింటికి కార్యక్రమం రావడం నాకు తెలిసింది. నాయకులు కూడా చాలా సీరియస్ గా చెప్తున్నారు, దయచేసి గ్రామంలో అధికారులు సరిగ్గా పనిచేయకుండా ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు మీరు తెలియజేయకపోవడం చాలా బాధాకరం. దయచేసి ఇక్కడి నుంచి ఏమన్నా ఇలా ఉంటే నా నోటీసు తీసుకుని, నేను ఫేస్బుక్ లో పెట్టిన రిక్వెస్ట్లకే పనిచేస్తాను, సోషల్ మీడియాలో పెట్టినట్టు అడ్రస్ చేస్తున్నా. ఎక్కడైనా కరెంట్ లైట్ లేదు, కరెంట్ స్తంభం లేదు అంటే అప్పటికప్పుడు కరెంట్ స్తంభం వేయించాను నియోజకవర్గం మొత్తం మీద, కొన్ని వేల స్తంభాలు. కానీ ఊరు ఇలా ఉండడం చాలా బాధాకరంగా భావిస్తున్నా. నేను సోరంపల్లి గ్రామ ప్రజలకు కూడా క్షమాపణ. థ్యాంక్ యూ. ఐ విల్ కరెక్ట్.